హాయ్ మామ బాలయ్య గారు బోయపాటి గారు కాంబినేషన్లో రిలీజ్ అయిన అఖండ 2 మూవీ అయితే చూశాను. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే కథ చాలా సింపుల్ మామ. అఖండ పార్ట్ 1 ఎక్కడితో అయితే ఎండ్ అయిందో ఆ పార్ట్లోని చిన్న పాపకి ఇచ్చిన మాట కోసం మళ్ళీ అఖండ ఎలా తిరిగి వచ్చాడు. సో అక్కడ అఖండలో ఓన్లీ ఒక ఊరు కోసం మాత్రం సమస్య తీర్చిన అఘోర ఇక్కడికి వచ్చిన తర్వాత దేశాలు దాటి ఎలా ఆ సమస్యలన్నిటిని తీర్చాడు. దీంట్లో మహాకుంభమేళ సీక్వెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే టోటల్ ఈ అఖండ 2 మూవీ చూడాల్సింది. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం మన బాలయ్య గారు ఈ సినిమాలో మళ్ళీ అఘోర క్యారెక్టర్తో చెదగొట్టారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అఘోర క్యారెక్టర్లో వచ్చిన ప్రతి సీక్వెన్స్ కూడా మళ్ళీ తమన్ గారు చెదగొట్టారు. అండ్ ఈ సినిమాలో నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం కథ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. కథ అసలు లాజిక్ లేకుండా ఎక్కడ పడితే అక్కడికి అలాగే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా డ్రాగ్. ఎక్కడైతే స్టార్టింగ్ 15 నిమిషాల సీక్వెన్స్ అఘోర క్యారెక్టర్ని చేపిస్తారో మళ్ళీ ఫస్ట్ బాలయ్య క్యారెక్టర్ని తీసుకొచ్చిన తర్వాత ఏటవుద్దంటే ఫస్ట్ బాలయ్య క్యారెక్టర్ అఖండ సినిమా కానీ అండ్ బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్లో ప్రతి సినిమాల్లోనే ఫస్ట్ బాలయ్య బాబు గారి క్యారెక్టర్ ఏదో కొద్ది గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. బట్ ఈ సినిమాలో అసలు ప్రాముఖ్యత ఉండదు. ఫస్ట్ బాలయ్య గారి క్యారెక్టర్ ఏదో ఉందా అంటే ఉంది అన్నట్టు. అండ్ అలాగే స్ట్రాంగ్ విలనిజం అయితే సినిమాలో లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఇంట్లో కూడా స్ట్రాంగ్ విలనిజమ్స్ ఉంటాయి. ఈ సినిమాలో విలనిజం అయితే మాత్రం పూర్తిగా తెలిపింది. అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం పనుంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అఖండ సినిమాతో ఏ మ్యాజిక్ అయితే క్రియేట్ చేశారో ఆ మ్యాజిక్ని హాఫ్ వరకు బాగానే మ్యాచ్ చేశారు. సో ఎవరైనా చూడాలనుకుంటే అఖండ తాండవం అఖండ సినిమా నచ్చిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదు బాగానే అనిపిస్తుంది. అండ్ బాలకృష్ణ గారి కోసం మాత్రం సినిమా ఇంకోసారి ఖచ్చితంగా చూసేయచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మావా.